హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది జనవరిలో సంక్రాంతికి తీసిన వ్లాగ్. నేను పోస్ట్ చేయడం లేట్ అయిందనమాట. ఇక్కడ మా హద్విత పాపకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే భోగిపళ్ళు అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. ఇక మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాము. అంతా ఫ్యామిలీతో కలిసి ఉండాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకు కూడా అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అక్కడ అందరూ ఉంటారు కదా, అనుకునే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మనకు కూడా మనసు హ్యాపీగా ఉంటుంది. అండ్ నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను అక్కడే పుట్టి పెరిగాను. కాబట్టి నాకు మా ఊరి పైన చాలా అఫెక్షన్ ఎక్కువ అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్, చామంతి, ఇంకా మల్లె చెట్టు, అలాగే మందారం, అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. ఇంకా చిన్నగా ఉన్నప్పుడైతే ఇంకా చాలా చెట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఒక 15 ఇయర్స్ అవుతుంది ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి. ఇంతకుముందు పాత ఇంట్లో అయితే ఇంకా పెద్ద 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 చెట్లు అయితే ఉండేవి. దానిమ్మ చెట్టు, అలాగే టెంకాయ చెట్లు అలా అలా ఉండేవి అనమాట. ఇప్పుడు అన్నీ తీసేశారు. ఇంకా చిన్న చిన్న చెట్లు మాత్రమే వేసుకున్నారు. అండ్ విలేజ్కి వెళ్ళడం మీలో కూడా ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ పెట్టండి. నాకైతే విలేజెస్ అంటే చాలా ఇష్టము. నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట విలేజ్లో. మీకు కూడా ఇలాగ అనిపిస్తే కామెంట్ అయితే చేయండి, మర్చిపోద్దండి. అండ్ వీడియో చూసే ముందు ఫస్ట్ లైక్ ఇచ్చి అయితే వీడియో కంటిన్యూ చేయండి. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయడం లేదు. లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియో కంటిన్యూ చేయండి. అండ్ నా చైల్డ్హుడ్లో అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని అనమాట. ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేదాన్ని. ఇంకా సమ్మర్ హాలిడేస్లో అయితే మా కజిన్స్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అందరం కలిసి మేము పొలాలకి అలా తోటలకి అలా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతుంటిమి. అప్పుడు అసలు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అనమాట మాతో పాటు ఎంజాయ్ చేయడానికి. పొలంకి వెళ్ళి అక్కడ ఏమన్నా జామకాయలు అలాంటివి అన్నీ తీసుకొచ్చుకునే వాళ్ళం అనమాట. మేమే సపరేట్గా వెళ్ళి. ఇంకా చిన్నతనంలో అవి చేపలు ఉండేవన్నమాట ఒక చోట. నాకు అది ఎగ్జాక్ట్గా ప్లేస్ గుర్తులేదు ఇప్పుడు. అక్కడికైతే అందరం వెళ్ళేవాళ్ళం అనమాట. చాలామంది జత అయ్యి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా చేపలు పట్టుకొని అవి వచ్చి ఇంటికి తీసుకొని వచ్చి వండుకొని తినేవాళ్ళము. చాలా బాగా అనిపించేది అనమాట. నాకు ఆ రోజులే చాలా బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు అసలు అంతా చేంజ్ అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు పోవాలనుకున్నా కూడా పోలేము, అప్పటిలాగా కాదు కదా. అవన్నీ స్వీట్ మెమోరీస్ అనమాట. మీకు కూడా ఇలాంటి మెమోరీస్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి. మీతో ప్రతి వీడియోలో ఒక్కొక్క మెమోరీస్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఇలాగే ఉంటే ఏదైనా విలేజ్లో మెమోరీస్ నాకైతే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మా హద్విత పాపకైతే భోగి పళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మా హద్విత పాప చూడండి ఎంత సైలెంట్గా ఎంత మంచిగా కూర్చుందో. తనకు ఇలాంటి ఫంక్షన్స్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట. చాలా మంచిగా కూర్చొని బాగా చేయించుకుంటుంది. తను చాలా బాగా ఇంటెలిజెంట్ అనమాట. అన్నీ గుర్తుపడుతుంది. నాకేమో వేస్తున్నారు అన్నట్టు కూర్చుంది. అండ్ మీకు మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది హౌస్ అయితే. చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా ఓల్డ్ హౌస్ అయితే ఇంకా చాలా చాలా బాగుండేదన్నమాట. ఇంకా ఎంతమంది కూర్చునే వాళ్ళమంటే అప్పట్లో చాలామంది వచ్చేవారు అనమాట మా తాత దగ్గరికి. పంచాయతీ కోసమని మా తాత దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. నేను ఏదో అప్పుడు చాలా చిన్న పాపనమాట. నేను అక్కడే కూర్చొని చూస్తుంటే ఏం జరుగుతుందా అనేసి అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట.
అండ్ ఈవినింగ్ టైంలో అనమాట చేసింది. కొంచెం చీకటయిందనమాట. అందుకే క్లారిటీగా లేదు.
అండ్ పక్కింటి వాళ్ళు కూడా వచ్చి హద్వితకి భోగిపళ్ళు అయితే పోసారనమాట. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా రెండో మామ వాళ్ళ ఇంటికి అనమాట. మా రెండో మామ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే అనమాట. కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మా రెండో మామ. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలాగా ఈజీగా ఉండడానికి మధ్యలో అయితే స్టెప్స్ అయితే పెట్టుకున్నారనమాట. మా రెండో మామ ఇల్లు చూపిస్తాను పదండి.
ఇది అండి మా హద్విత భోగిపళ్ళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.